బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం బీచ్ రోడ్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఒక అపార్ట్మెంట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రాణ భయంతో ఆ లోపల ఉన్న ప్రజలందరూ పరుగులు తీశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసినట్లుగా తెలుస్తోంది. మీరు స్క్రీన్లో చూస్తున్నారు. భారీ ఎత్తున ఎగిసిపడుతున్నటువంటి మంటలతో ఆ ప్రాంతం అంతా కూడా గందరగోళంగా మారిపోయింది. అపార్ట్మెంట్ వాసులు చాలామంది ప్రాణ భయంతో బయటికి పరుగులు తీసినట్లుగా తెలుస్తోంది. ఆ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు సైతం అక్కడి సౌండ్స్ విని ప్రజలు పెద్ద ఎత్తున హాహాకారాలు చేస్తూ బయటకు పరుగులు తీస్తుంటే అర్థం కాక అక్కడికి పరిగెత్తుకుంటూ వచ్చినట్లుగా తెలుస్తోంది. వెంటనే పోలీసులకు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటల్ని అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటల్ని అదుపు చేయడానికి ముందు ఉన్నటువంటి పరిస్థితిని మీరు ఒక్కసారి చూడొచ్చు. అక్కడ లోపల ఒక ఫ్లాట్లోంచి మంటలు భారీగా ఎగిసిపడుతున్నాయి. అండ్ పొగ చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా పొగ కమ్ముకుంది. మంటలు ఆర్పివేసిన తర్వాత సిచ్యువేషన్ కూడా మీరు చూస్తున్నారు. ఆ లోపల ఉన్నదంతా కూడా పూర్తిగా దగ్ధమైనట్లుగా తెలుస్తుంది. ఒక్కసారి అక్కడ ఉన్న సిచ్యువేషన్ని నేను మరింత క్లియర్గా మీకు చూపిస్తాను. కింద నుండి గ్యాస్ కనెక్షన్ సిస్టమ్ చెప్పలేదు సార్. కొద్దిగా మారింది కదా టెక్నాలజీ, ఫార్మింగ్ సిస్టమ్ కదా. మంటలు అంటుకున్నటువంటి ఆ ఫ్లాట్లో పూర్తిగా దగ్ధం అవడాన్ని మీరు చూస్తున్నారు. ఆ వుడెన్ మెటీరియల్ అంతా కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది. ఫర్నిచర్ కానీ, బెడ్ కానీ, అలాగే మిగతా గోడలకి ఉంచినటువంటి డిజైన్స్ అంతా కూడా, లోపల ఇంటీరియర్ డిజైన్ అంతా కూడా పూర్తిగా కాలిపోవడాన్ని మీరు చూస్తున్నారు. బొగ్గు అయిపోయింది అంతా కూడా పూర్తిగా. అయితే కొద్దిగా కొన్ని ఫొటోస్ కానీ మరికొన్ని మాత్రమే మిగిలిపోయిన సందర్భాన్ని మీరు చూస్తున్నారు. అయితే అసలు ఈ మంటలు అంటుకోవడానికి కారణం ఏంటి అనేది కూడా మనం కనుక్కోబోతున్నాం. మా ప్రతినిధి రాజేష్ జాయిన్ అవుతున్నారు. బట్ బిఫోర్ దట్ ఒకసారి స్థానికులు ఏమంటున్నారు అసలు ఈ మంటలు అంటుకోవడం గురించి తెలుసుకుందాం. యాక్షన్ తీసుకున్నారు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా. మొత్తం అంతా ఫైర్ అంతా కూడా కంట్రోల్లోకి తీసుకొచ్చి అక్కడ ఏం ఇబ్బంది లేకుండా చేశారండి. బిల్డింగ్లో అయితే ఏం ఇష్యూ లేదు. ఓన్లీ ఏంటంటే ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా వాళ్ళు సర్టిఫై చేశారన్నమాట. అది సేఫ్టీ మెజర్స్లో కానీ ఇది కానీ అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. న్యూ బిల్డింగ్ కదా, మొత్తం అంతా కూడా ఫైర్ ఎస్టింగ్విషర్స్ కానీ, తర్వాత ఫైర్ పైప్ లైన్స్ కానీ ఎవ్రీథింగ్ ఇస్ ఇంటాక్ట్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ పర్ఫెక్ట్. ఏదండి ఆ ఫ్లాట్లో ఒకలే ఉన్నారండి, పెద్దవాడు ఉన్నారు. మిగతా వాళ్ళు ఆటోమేటిక్గా ఈ 96 అపార్ట్మెంట్స్ ఆల్మోస్ట్ వాళ్ళు అందరూ కూడా ఎవ్రీవన్ ఆర్ సేఫ్. ఎవరికి ఎక్కడ ఎలాంటి ఇబ్బందికరంగానే ఏం లేదు. అది మొత్తం 96 ఫ్లాట్స్ ఉన్నాయంటున్నారు. అండ్ రీసెంట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఫ్లాట్స్ అవన్నీ కూడా, అలాగే సేఫ్టీ మెజర్మెంట్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి, సమస్య ఏమీ లేదు అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు చెప్తున్నారు. అండ్ అదృష్టవశాత్తు మిగతా ఫ్లాట్స్కి ఆ మంటలు వ్యాపించలేదు. పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కానీ మిగతా ఫ్లాట్స్ కానీ ఆ మంటలు వ్యాపించకపోవడం వల్ల అతిపెద్ద ప్రమాదం తప్పింది. అండ్ యాజ్ యూ కెన్ సీ ఆ ఫ్లాట్స్లో మీకు క్లియర్గా కనిపిస్తోంది ఆ ప్రాపర్ స్పేస్ ఉండడం కూడా అక్కడ కలిసి వచ్చిన అంశం. స్పేస్ ఉండడం వల్ల మంటలు వెంటనే పక్కకి వ్యాపించడానికి అవకాశం లేకుండా పోయింది. అంటే సేఫ్టీ మెజర్స్ ప్రికాషన్స్ ప్రాపర్గా ఉండడం వల్ల కూడా ఇలా జరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం పోలీస్ ఫైర్ సిబ్బంది చాలా వేగంగా స్పందించడం వల్ల నష్టం మరింత జరగకుండా ఆగిపోయింది అక్కడితో. అండ్ ప్రజలందరూ కూడా సేఫ్గా బయటపడ్డారు. ఏ ఒక్కరికి ప్రాణ నష్టం కానీ ఇతర ఏ నష్టం లేదు. అయితే అసలు ఈ ఫ్లాట్స్లో మంటలు ఎందుకు అంటుకున్నాయి, ఎందుకు వ్యాపించాయి అనేది కూడా మనం తెలుసుకోబోతున్నాం. ఒక్కసారి పోలీస్ అధికారులు ఏమంటున్నారు ఈ ఘటనకు సంబంధించి చూద్దాం. ఈరోజు ఉదయం విశాఖలో బీచ్ రోడ్లో ఉన్నటువంటి ఫార్చ్యూన్ బీచ్ అనే ఒక అపార్ట్మెంట్లో ఫైర్ జరిగిందండి. మాకు ఉదయం 7:15 ఫైర్ కాల్ రావడం జరిగింది. హుటాహుటిన మా ఫైర్ టెండరు అలానే మా యొక్క బ్రాంటో స్కైలిఫ్ట్ని మనం ఇక్కడ టర్న్అవుట్ చేశాము. చూస్తే ఇక్కడ 9th ఫ్లోర్లో 905 ఫ్లాట్లో ఫైర్ జరిగింది. ఒక బెడ్రూమ్లో ఫైర్ స్టార్ట్ అయ్యి స్మోక్ అంతా కూడా మిగతా రూమ్స్ అన్నిటికి కూడా స్ప్రెడ్ అవడం జరిగింది. ఇమ్మీడియట్గా మా సిబ్బంది ఇక్కడికి వచ్చేసి, ఈ బిల్డింగ్ హైరైజ్ బిల్డింగ్ కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఫైర్ ఫైటింగ్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఉంది కాబట్టి దాంట్లో ఉన్నటువంటి ఒక హౌస్ రైన్ బయటికి తీసి ఆ హౌస్ ద్వారా కూడా మా వాళ్ళు ఫైర్ ఫైటింగ్ చేసి కంట్రోల్ చేశారు. సో ఇక్కడ ఎక్విప్మెంట్ కండిషన్ బాగా మెయింటైన్ చేస్తున్నారు. దట్ ఈస్ ఎ వెరీ గుడ్ థింగ్. అయితే
ఈ ఫైర్ ఎందుకు జరిగింది ఏంటి అనేది మేము తర్వాత మా ఓనర్స్తో మాట్లాడితే ఇది దీపం వల్ల జరిగిందని తెలిసింది. ఒక బెడ్రూమ్లో దీపం పెట్టడం వల్ల అది విండో ఓపెన్ చేయడం వల్ల గాలి వచ్చి ఆ ఫైర్ అనేది క్లాత్ మీద పడి అలా స్ప్రెడ్ అవడం జరిగిందనేది ప్రాథమికంగా తెలిసింది. ఇంకా మేము విచారణ చేస్తున్నాము. అయితే ఈ ఫైర్ అనేది మిగతా అపార్ట్మెంట్స్కి స్ప్రెడ్ అవ్వకుండా ఆ రూమ్లోనే కంట్రోల్ చేస్తూ మిగతా రూమ్స్కి అంత డ్యామేజ్ కాకుండా మా సిబ్బంది కూడా అంతా కూడా బాగా వర్క్ చేశారు. దేవుడికి పెట్టింది. ఎవరికి ఏం జరగలేదు. లక్కీగా వాళ్ళ ఫైర్ చూసి వెంటనే బయటకు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారు. వాళ్ళు వెంటనే మాకు కాల్ చేశారు. మా వాళ్ళు వచ్చి ఇది 9th ఫ్లోర్ కాబట్టి జనరల్గా మన రెగ్యులర్ ఫైర్ ఇంజన్స్తో మనం వాటర్ తీసి కొట్టడం జరగదు. సో ఇక్కడ ఉన్నటువంటి పైప్ లైన్లో ఇక్కడ ఉన్నటువంటి ఫైర్ ఎక్విప్మెంట్ వాడి మనం ఫైటింగ్ చేశాము. లోపల 2 ఉన్నారండి. ఒక ఓల్డ్ ఏజ్ ఉమెన్ ఉన్నారు, అలానే ఇంకొక లేడీ ఉన్నారు. అంటే మార్నింగ్ అరౌండ్ 7 గంటలకు జరిగిందని అనుకుంటామండి. మాకైతే 7:15కి కాల్ వచ్చింది. అపార్ట్మెంట్లో 9th ఫ్లోర్లో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఆ ఫ్లాట్లో 2 ఉండేవారు అంటున్నారు, ఒక పెద్ద వయసున్న మహిళ కూడా. అయితే దేవుడి కోసం వెలిగించినటువంటి ఒక దీపం మంట వ్యాపించడం వల్ల ఇది జరిగింది అంటున్నారు. అంటే విండో ఓపెన్ చేశారట, మరి ఆ దీపం ఒలికిపోయినప్పుడు ఆయిల్ స్ప్రెడ్ అవ్వడం వలన, లేకపోతే ఆ దీపం మీద నుంచి ఏదైనా నిప్పు కొంచెం పక్కకి దగ్గరలో ఉన్న బెడ్షీట్స్ లాంటివి ఏదైనా అంటుకోవడం వల్ల జరిగిందా అనేది ఇంకొంచెం క్లియర్గా తెలియాల్సి ఉంది. బట్ దేవుడి కోసం వెలిగించినటువంటి ఒక దీపం బెడ్రూమ్లో పెట్టిన సమయంలో ఈ ఘటన జరిగినట్లుగా సమాచారం అందుతోంది. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. పోలీస్ అలాగే ఫైర్ సిబ్బందిని మనం అప్రిషియేట్ చేయాలి. చాలా వేగంగా స్పందించి అక్కడికి చేరుకొని మంటలు అదుపు చేసినట్లుగా తెలుస్తోంది. అండ్ వన్ మోర్, ఇక్కడ సేఫ్టీ మెజర్మెంట్స్ చాలా బాగున్నాయి కాబట్టే వేరే అపార్ట్మెంట్స్కి ఈ మంటలు అంటుకోకుండా మరింత నష్టం, ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా అక్కడితో ఆగిపోయినట్లుగా తెలుస్తోంది. సో రాజేష్ జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. రాజేష్ని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. రాజేష్, దేవుడి కోసం వెలిగించిన ఒక దీపం మంట వల్ల ఇదంతా జరిగింది అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. సో ప్రజెంట్ అక్కడ కండిషన్ ఏంటి? పూర్తిగా ఆ ఫ్లాట్లో అంతా కాలిపోయినట్లు కనిపిస్తోంది. వాట్ ఈస్ ద ప్రజెంట్ కండిషన్? అలాగే ఆ ఫ్లాట్లో ఉండేవాళ్ళు ఏమంటున్నారు? ప్రజెంట్ మిగతా పక్క ఫ్లాట్స్ వాళ్ళ పరిస్థితి ఏంటి? ఎస్నందు ఈరోజు విశాఖ ఉలుక్కు పడే ఘటనే చెప్పండి. ఎందుకంటే బీచ్ రోడ్లు ఎప్పుడు కూడా నిరంతరం రద్దీగా ఉంటది. అలాగే అక్కడ పర్యాటకులు ఎవరో చూసారు అదే ప్రాంతంలో సేద తీరుతున్న పరిస్థితులు కూడా ఉంటాయి. ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగినటువంటి రాధా బీచ్ రెసిడెన్స్ ఏదైతే ఉంది, ఇదే దీని పక్కన ఉన్నటువంటి కొన్ని అపార్ట్మెంట్స్ కూడా రెసిడెన్షియల్ గా ఉంటాయి, కమర్షియల్ గా ఉంటాయి. అలాగే అక్కడ వచ్చి కొంతమంది సేద తీరేలు కూడా ఉంటారు. అలాగే పక్కన కూడా ఎక్కువగా రూమ్స్ కూడా ఉంటుంటాయి. ఇటువంటి వీటిలో కూడా ఎక్కువగా విదేశాల నుంచి వచ్చిన వారు అలాగే టూరిస్ట్ అంతా కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంటారు. వీళ్ళందరికీ కూడా ఒకసారిగా భయానకమైన వాతావరణమే ఉదయాన్నే కనిపించిన పరిస్థితి కనిపించింది. ఈ రోజు ఉదయమే అక్కడ దీపం పెట్టినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి గాలికి కానీ లేదంటే అక్కడ ఏదో సందర్భంలో సైడ్కి పడిపోయిందంటూ కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్పుకొస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. అయితే అక్కడ ఉన్న క్లాత్లకి మంట తగిలి దాంతో వచ్చిన పరిస్థితులు మాత్రం కనిపించిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. మేము ముఖ్యంగా మనం అయితే చూడొచ్చు అక్కడ జరిగినటువంటి అక్కడ పోలీసులు కానీ అక్కడ స్థానికులు కానీ ఒకటే చెప్తున్నారు, ఇటువంటి ప్రమాదం జరగడానికి కారణం ఏంటంటే అక్కడ లోపల వాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు 2 మాత్రమే ఉండేవాళ్ళు. అందులో ఒక మహిళ దీపం అయితే పెట్టారు. దీపం పెట్టడం కారణంగా ఈ విధంగా జరిగిందంటూ చెప్తుంటే అక్కడ ఉన్నటువంటి ఆయిల్ ఒలిగి క్లాత్లకు తడిసిన తర్వాత ఈ విధంగా మంటలు వేగంగా చేరుకున్నాయా, లేదంటే ఏమైనా గాలి ఇప్పుడు బీచ్ రోడ్లు ఎప్పుడు కూడా నిరంతరం గాలి అయితే నీకు కంటిన్యూగా వీస్తూనే ఉంటుంది. ఇదే సందర్భంలో ఆ గాలి విండోస్ ఓపెన్ చేసి ఉంచేసరికి ఒకసారిగా అక్కడ ఉన్నటువంటి దీపం సంబంధించినటువంటి ఆ ప్రమిది కానీ ఆ దివి కానీ గాలికి ఎగిరి కింద పడింది అనే అంశం అయితే పూర్తిగా విషయం అయితే తెలియలేదు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మళ్ళీ మేము వెల్లడిస్తామంటూ కూడా పోలీసులు కూడా మరొక వైపు చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తూ ఉంది. నందు ప్రస్తుతానికి అయితే మాత్రం అక్కడ చూడొచ్చు, ప్రస్తుతానికి అంతా కూడా సజీవంగా సాగి